అమ్మ ఏదైతే ఇయ్యాల నా పానం మీదకి వచ్చింది వంట చేయడానికి, అందుకోసమే న్యాచురల్ మిల్ మేకర్ తెచ్చిన. ఈ న్యాచురల్ మిల్ మేకర్ కూడా ఎలా చేయాలో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. వీటిని ఇప్పుడు నానబెడుతున్నా. ఇక వాటర్ పోసి ఉడకబెట్టాలి. ముట్టిస్తున్నా. ఇప్పుడైతే అన్నం పెడతాను. ఒక అరిసెడు అయితే అన్నం పెడతా. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఒక అరిసెడు సరిపోతుంది. బియ్యం బియ్యం అయితే 2 సార్లే కడుక్కోవాలి. ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. ఎక్కువ సార్లు కడుక్కుంటే టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అన్నం అయితే పెట్టేసిన స్టవ్ మీద. మిల్ మేకర్ ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఉడికినాయి. ఇప్పుడు ఆఫ్ చేయాలి స్టవ్. ఉల్లిగడ్డ కోస్తున్నా అయితే ఏడుపు వస్తుంది. ఉల్లిపాయలు అయితే మా అల్లుడు ఏడుచుకుంటా కోస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే ఉరికిపోయిందని ఆయన గోస చూడండి ఎట్లా ఉందో. వంట మీదనే పడింది. ఇప్పుడు వంట చేయకపోతే తినరాదు. మా ఇంటికి వస్తుంటే నేను వద్దంట. వంట అయితే ఏడుచుకుంటా చేస్తాండ్రు. ఇప్పుడైతే టమాటాలు కోస్తాండు చూడండి. ఒక చెమ్మచ్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ నూనె వేస్తాను. 2 చెంచాలే చాలు. ఉల్లిగడ్డలు వేయాలి. ఇప్పుడు అయితే టమాటాలు వేయాలి. వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడే తిన్నప్పుడు ఎలా కడుపు నిండుతుందో. టమాటాలు కాసేపు ఉడికినాక న్యాచురల్ మిల్ మేకర్ వేయాలి. కలుపుతూనే ఉండు. దగ్గర పడింది. ఇప్పుడు ఉడకబెట్టిన న్యాచురల్ మిల్ మేకర్ వేయాలి. అన్నం అయితే ఉడికేసింది అన్నమాట. కొద్దిసేపట్లో అయిపోతుంది అన్న. ఉప్పు, కారం, పసుపు వేయాలి అన్నట్టు. ముందుగా తీసి ఉంచిన ఉప్పు, కారం, పసుపు ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలి. అయితే నేను సూర్య మసాలా వేస్తున్నా. ఇది వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుంది. వేసిన తర్వాత అటు ఇటు కలపాలి. ఇప్పుడు చూడండి ఎలా కనబడుతుందో. సూర్య మసాలా వేసిన 2 నిమిషాలు పక్కకు పెట్టాలి. అన్నం అయితే ఉడికేసింది చూడండి. గుమగుమలాడే మిల్ మేకర్ రెడీ. రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేస్తాం. ఇక కూర కూడా అయిపోయింది. చూడండి ఎట్లా ఉన్నదో కూర. 1 స్పూన్ చాలు, కడుపు నిండేస్తుంది. మావే నా వంటలు ఎలా ఉన్నాయి చెప్పు. ఓకే, ఇప్పుడైతే తింటున్నా.
ఎలా వండిండో ఏమో. మిల్లి మేకర్ కూర అంట. నన్ను తినడానికి రమ్మన్నాడు. ఎలా టేస్ట్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఒక బుక్క పెడుతున్నా. వా సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఇలానే వంటలు చేయాలి. చాలా బాగుంది చూడండి మిల్లి మేకర్ కూర. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని మాత్రం కొట్టకండి అనలేదు, మీకు జోక్గా చెప్పిన.